ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జనవరి 10వ తారీఖు 2025వ తారీఖున ముక్కోటి ఏకాదశి వచ్చింది. శుక్రవారం ఈరోజు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి జరుపుకుంటాము. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠపు ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటాము. సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్యంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు వైకుంఠం వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని, వైకుంఠాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడవాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్లు ఏకాదశులతో సమానమైన పవిత్రమైన రోజుగా దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచారు. తన కథను విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణువు స్వరూపాన్ని చూసి వారికి వైకుంఠ ప్రవేశం కల్పించడానికి వారు కోరారు. అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తెరిపించి ఉంచుతారు. వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేశారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారంను మూసివేస్తారు. కానీ ఈరోజు భక్తులకు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు.